దానికంటే వీడు 100 టైమ్స్ బెటర్. ఏమన్నావు? ఏదో అన్నావు. ఫ్యాన్ ఈస్ అండర్ కవర్. హై గైస్, వెల్కమ్ టు శరత్ వ్లాగ్స్. సో ఈరోజు ఓజస్ గంభీర డే 25th ఈరోజు రిలీజ్. సో మనం 7 o'clock షోకి బుక్ చేసుకున్నాం. ఏమంటారు, మన దగ్గరనే, మన ఊర్లోనే. సో వెళ్ళిపోదాం. సో ఓజీ హైపు ఊపు ఎట్లుంటుందో చూద్దాం. మనం అయితే వెళ్ళిపోదాం, బైక్ మీద వెళ్తాం. చూడొచ్చు మన జాన్, యాజ్ యూజువల్ జాన్. ఓకే, వెళ్దాం, డైరెక్ట్ థియేటర్లో వెళ్దాం. సో అంతే, ఆడ కలుస్తా. నువ్వేం తెచ్చుకోవాలి పేపర్లు? రివ్యూ చెప్పురా, రివ్యూ అదే చెప్పురా, చెప్పరే. ఇంటర్వెల్ తక్కువ కైసాలాగా నీకెట్లా అనిపించింది చెప్పు. వాడు చెప్తాడు పొద్దున్న లేట్ వచ్చి నువ్వు చెప్పు. అవునా, అరే ఎట్లుందిరా భయ్? తొందర చెప్పు, 30 seconds అయిపోవాలి. 30 seconds అనుకో, చెప్పు. చెప్పు. అరే రిపు ఎప్పుడైనా గడవదు మస్తు పడదు. గంభీరంగా ఉందా లేకపోతే గంభీర ఇంకా ఓజస్ రాలే ఇంకా గంభీరనే ఎట్లుంది. ఇంకా వెయిట్ చేస్తున్నావా జపాన్ స్టోరీ కోసం? ఇంకేమన్నా ఓజస్ వస్తుంది ఇప్పుడు. అది అన్ని ఏడ్చి పెట్టిరు. వస్తుంది నేను దానికోసం వెయిట్ చేస్తున్నా. నేను బీజం వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుంది, టింగ్ టింగ్ అని వస్తుంది, కానీ బీజం వేస్తే మంచిగా అనిపిస్తుంది, కానీ దానికోసం వెయిట్ చేస్తున్నా నేను. సమురాయ్ మక్కుజానా ఇది కరెక్ట్ బేస్ అయితే చూడాలి కదా. ఏమో, నేను దానికోసం వెయిట్ చేస్తున్నా. వెయిట్ చేయదు, అది చేస్తేనే నాకు సాటిస్ఫై అవుతాను. అరే అది ఎప్పుడా మీరు చెప్పరా రివ్యూ? నాకు అది వేస్తేనే సాటిస్ఫై అవుతాను. అరే సినిమా ఇప్పటిదాకా ఎట్లుంది? లోటు పాటలు, ఎత్తులు, ఒంపులు, అది రివ్యూలో చెప్పుకుందాం. ఈయన చెప్పమాను, తర్వాత చెప్పుకో మళ్ళా. నీకు ఎట్లా అనిపిస్తుంది? ఆ టోక్యో జపాన్ స్టోరీ కావాలా, ఇది కావాలా? జపాన్ సగ బిల్డ్ చేస్తలేడు, నాకు అదే కావాలి. ఇదే సగ బిల్డ్ చేస్తున్నాడు గదడికి వెళ్ళి. మనం అది మిస్ అవుతుంది. అట్లా ఏమున్నది, అదే అర్థమవుతుంది. అంత పెద్ద ఎలివేషన్ ఉన్నాడా? ఉంటారా జపాన్ స్టోరీ? అందుకే మధ్యలో కూడా వచ్చింది. ఆడొచ్చిండ్రా ఓమి. జపాన్ స్టోరీ ఉంటుంది, అది అంత ఉండదు ఎందుకంటే ఇది మంచిది. పార్ట్ 2 ఉండదు, అయిపోతుంది. ఇంకా పార్ట్ 2 పెడితే చేయడు సినిమా, చేయడు. ఓమి కూడా మీకు తెలుసా? ఓమి కూడా వాళ్ళ దోస్తు జపాన్. ఓమి వాళ్ళ దోస్తు జపాన్. అన్న అంటుండే, వాళ్ళ కొడుకు అంటుండే. గంభీరాడు ఓమి అంటే ఈగలట. ఈగల ఆడు ఓడు
ఇప్పుడు ఈ పార్ల వీడు నెక్స్ట్ పార్ల జపాన్ వాడు వస్తుంది ఊమి వస్తుంది అన్న యకుజా సామురై సరే వీడు అరే నీకు చెప్పేది మస్తు డేంజర్ హెలికాప్టర్ సే ఆయానా ऐसा అని కూడా స్టోరీ ఉంటుంది అది జపాన్లోనే ఉంటుంది गंभीरा ऑलरेडी वो साउथ इंडिया महाराष्ट्र पूरा हिल गया गंभीरा से वो ओमी कौन है ओमी ఓమి ఏంది ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఏంది ఓమే పడరా గంభీర సృష్టిస్తా అంటే వాడు ఓమి అందుకే ఓమి ఓమి అంటే కనిపిస్తున్నారా ఓమికి బేస్ ఇవ్వాలి కదరా నువ్వు ఓమి వాడు హెలికాప్టర్లకి ఎందుకు డైరెక్ట్ భయపడాలా ఓ గంభీర ముందట ఫస్ట్ దానికి ఇంటర్వెల్ బ్యాంగ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఓజస్ గురించి చెప్పిరుగా ఇప్పుడు ఓమి గురించి చెప్తారు కరెక్ట్ బేస్ అయితే అనుకుంటే సెకండ్ పార్ట్ మంచిగా ఉంటుంది కరెక్ట్ బేస్ ఇప్పుడు ఓమి గురించి చెప్తారు సెకండ్ పార్ట్ ఉండదు అంతే చెప్పాలి ఇక ఇంకేడి పోతావు ఉండదు సెకండ్ పార్ట్ ఉంటుంది ఉండదు నువ్వు చెప్పు ఉండదా అరే ఇగో అరే నువ్వు ఉంటుందని అనుకుంటున్నావు స్టోరీ అంత పెద్ద ఉంది అనుకుంటున్నావు కాబట్టి అది ఇన్ననే క్లోజ్ చేసి సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంటుంది లేదు అయిపోయింది స్టోరీ అదే అది అనుకునే స్టోరీ అది ఇన్ననే క్లోజ్ చేస్తే సినిమా వేరే లెవెల్ ఉంటుంది ఓరిగి రిసార్ట్ మీకు హరియాణ విలమలు 2 కావాలా ఓజీ 2 కావాలా ఏదోద్రా పవన్ కళ్యాణ్ ఆపేయాలి చాలు అవి చూసుకుంటే అప్పుడు 2 అయితే ఉండదు అది కన్ఫర్మ్ ఉండాలి అంతే వాడొకటి తలగబడ్డాడు హరిశంకర్ అది మన స్కిప్ అది అవన్నీ ఏంద్రా బాబు ఇవన్నీ భరించాలి మళ్ళీ ఇది కూడా భరించాలి ఇప్పుడు రోజు మంచిగా లేదు దీన్నే మ్యానిపులేట్ చేశారు మన టాలీవుడ్ ఇప్పుడు రోజు మంచిగా లేదు మంచిగానే ఉందిరా కొన్ని ఉన్నాయి మంచలేదు మంచిగా ఉంది మంచిగా ఉంది ఈ పాట నేను చూసినంత వరకు అయితే మంచలేదు ప్రతిసారి ఏదో బయట తెలియదు మంచిగా ఉంది మంచిగా ఉంది ఇప్పుడు వస్తుంది అసలు అయింది బాగా చచ్చిపోతుండే ఏడ్చుకుంటే ఫోన్ నీకే అని ఏడ్చుకుంటే చెప్పొచ్చు ఆమె ఎలివేషన్ చెప్తుంది అక్క ఆడప్పుడే చెప్పింది ఏమరే ఆమెనే పంపిస్తున్నాడు ఆడు ఎప్పుడు కరెక్టే నేను కరెక్ట్ కావాలి కదా నేను సినిమాలకని బయటకు రావద్దు కదా నాకు అనిపిస్తుంది ఓకే కానీ ఆడు ఒక్కొక్కడు వస్తుండు నువ్వు అన్నట్టే నువ్వు నీళ్ళకైనా జపాన్ స్టిక్ ఇంకోటి ఉంటుంది అని అనుకున్న ప్రతిసారి ఆడ అన్ని తెలిసిన క్యారెక్టర్లు వస్తున్నాయి బయటకు వస్తావన్నా ఓకే వీడియో చేస్తుంటే అనిపిస్తుంది నువ్వు మాట్లాడదు నువ్వు కూడా చూడలేదా? నేను చూడలే ఈ రోజు గురించి మాట్లాడద్దు అది చూడండి చూడాలంటే మనం సినిమా చూసినాక మొత్తం మాట్లాడదాం సినిమా చూసినాక సీక్వెల్ అప్పుడు ఈక్వల్ ఇది ప్రీక్వెలా సీక్వెలా ఏదైనా సరే కానీ సినిమా చూసినాకనే మాట్లాడదాం మనం సినిమా చూసినా వీడు చెప్పిన దాని ప్రకారం అయితే మంచిగా లేదు ట్రైలర్ చూసినట్టే ఉంది ట్రైలర్ చూసినట్టే ఉందా ట్రైలర్ నాకు కూడా అట్లనే అనిపిస్తుంది కానీ సో తర్వాత మాట్లాడదాం ఫ్యాన్ ఈజ్ అండర్ కవర్ ఇప్పుడు చెప్పిగా ఏంది పరిస్థితి సినిమా పరిస్థితి ఏంది వరదాకా ఏమో చెప్తిగా మధ్య ఇంటర్వ్యూలో ఏమో చెప్తిగా సెకండ్ ఏమంటారు ఇంటర్వ్యూలో అయిపోయింది సెకండ్ ఫస్ట్ హాఫ్ చెప్పు ఇప్పుడు చెప్పిగా ఊపు ఉత్సాహం ఓజీ పార్ట్ 2 సాహో ఉందా అట్లా అలా వినవాడని ఏం లేదంటావు చెప్పరా ఎట్లు ఏం కథ పవన్ కళ్యాణ్ కథ ఓజీ సమురై సినిమా మస్తు యకుజా వస్తుంది సినిమా ఫస్ట్ పార్ట్ లేదు కానీ సెకండ్ పార్ట్ ఇచ్చి పడేసి మంచిగా ఏమంటారు మంచిగా లేపిండు నీకు జపాన్ స్టోరీ చెప్పింది కాబట్టి నీకు మస్తు అంటారు అరే మంచిగా ఉందిరా సెకండ్ పార్ట్ మస్తు ఉంది అంటే మంచిదా కాదు ఇప్పుడు దానికోసం ఫస్ట్ హాఫ్ అంతా దానికోసం చూస్తుండే వీడు జపాన్ వెళ్ళారు సెకండ్ హాఫ్లో వచ్చిరే వచ్చిరు కానీ ఇంకా కొంచెం ఉండేది ఉండే నాకు
సాటిస్ఫాక్షన్ చేయలే ఇంకా, కానీ ఓకే మంచిగా ఉంది. సెకండ్ పార్ట్ మన స్క్రీన్ మీద మొత్తం చూసేటట్టు ఉంది, మొత్తం కుక్ అయ్యేటట్టు ఏదో జరుగుతుంది అన్నట్టుంది. అర్జున్ కానీ First part అర్జున్ లేదు. దాస్ కానీ మంచిగా చేసారు. ఫస్ట్ పార్ట్ అట్లా లేదు, నేను అక్కడ ఫోన్ మాట్లాడుకొచ్చుకునే ఏం మిస్ చేయాలి. అర్జున్ దాస్ కానీ అని వేస్ట్ తెలుస్తున్నది, వేస్ట్ తెలుస్తున్నది. చేస్తారు అనుకున్నాను. అర్జున్ దాస్ కానీ మంచిగా వాడిందని. మళ్ళీ ఇవన్నీ క్యారెక్టర్లు ఉన్నాయన్నారు. నేను చెప్తిగా ఇన్ని క్యారెక్టర్లు ఎందుకున్నాయి అని ఆ ఫీల్ రాలేదు. గడుకు ఒకసారి ఎందుకు వస్తుర్రా అని ఏం ఫీల్ రాలేదు నాకైతే. సెకండ్ పార్ట్లో రాలేదు, ఫస్ట్ పార్ట్లో నాకు ప్రతిసారి మనన్న హ్యాండ్ ఇచ్చిండు. మంచిగా ఉంది, మ్యూజిక్ కూడా మంచిగా ఉంది. అరే నీకు ఏమి వచ్చిందో నాకైతే అర్థం కాదు. ఆడనైతే మనకు థియేటర్ డిస్టర్బెన్స్ ఉంది అండ్ ఆల్సో పక్క పంటే ఆడు కూడా ఒక డిస్టర్బెన్స్ ఉన్నాడు. ఆడు సిటీలో పోయేటోళ్ళు వాడకముందే చెప్తారు ఇది మస్తు రా. విమాల్లో పోతే మాత్రం మనం ఇంకా వేరే రేంజ్లు ఉంటుండే మనకు. అది నేను పట్టి వింటున్నా. మీరు ఆ, ఎట్లా వెళ్ళాలో చూస్తారు, పెద్దగా చూస్తున్నా అసలు అది మ్యూజిక్ అనేది వినిపిస్తుంది నాకు. మొత్తం ఇమిడి పోవాలి ఇట్లా వరల్డ్లో ఒక అట్లా కాదు బే. ఒక ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో వదులుతాం ఇట్లా నీ ఒక అది బీజం ఇట్లా ఇమిడి పోవాలి, అట్లా అంటలేను ఇప్పుడు. చొచ్చుకోవాలి ఉండదు. అది అనిరుద్ధి కానీ ప్రతిదీ అట్లా ఉంటుంది. నాకు అది గుర్తుంది, ఆడ మధ్యలో అనిరుద్ధి ఆడ గుర్తొస్తున్నారు. నీకు వచ్చేడే చక్కగా లేనప్పుడు నీకు ఏం వినిపిస్తుందా? కుక్కు ఉంటుంది, అది వినబడదు ఎంత డబ్బల్ సౌండ్ అయినా. మంచిగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాం. డెక్లో ట్రెబుల్ ఎక్కువ ఇచ్చినా అనుకో ఇన్స్ట్రుమెంట్ బాగా వస్తుంది. బేస్ ఎక్కువ కొడితే అన్ని కలిసిపోతుంది. అర్థమైనా? సినిమా రేటింగ్ ఎంత ఇస్తావు? చెప్పురా, అది రివ్యూ రాదు. ఆయనకి చెప్పు. నాకు చెప్పాలి, కట్ చేసుకోవాలి. సినిమాకి నా రివ్యూ 5 out of 5. నేనైతే 5కి 10 ఇస్తా. నేను కూడా 10 క్యూబ్ ఇస్తా. నేను 10 ఇస్తా. చెప్పాలంటే మా సీరియస్ నేను 5కి 10 ఇస్తా. మంచిగా అయ్యిందా? మంచిగా కాదు, నేను ఆల్మోస్ట్ చెప్తున్నా. మీరు మంచిగా అనుకుంటా ఇచ్చుకుంటా. కాకపోతే కొట్టేశాడు 100 కోట్ల షేరు. ఫస్ట్ డేనే కొట్టిండ్రా అది. తీసుకుంటా నేను. ఇంకేమో ఐ డోంట్ నో ఎవరికి మీదా వీడ తినలేదు. ఇంకో ప్లేట్ తెచ్చిద్దాం. ఫస్ట్ డేనేనా రిలీజ్ కాకముందుకే 100 కోట్ల షేర్ అయిపోయిందా? షేర్ అవుతుంది 170 కోట్ల గ్రాస్, అయిపోయినట్టే 70 కోట్ల షేర్. అంతే. అది బుకింగ్స్ తోటి అయి- ఆఫ్లైన్ షేర్ అయిపోయింది కదా. ఫస్ట్ షోకి అయిపోయింది. వస్తాయి మరి 300 కోట్లు వస్తాయి. ప్రతి ఒక్కడు క్రేజ్ ఉందని చెప్పి ఏదో ఇట్లా చుట్టి వాడేసి 100 కోట్ల గ్రాస్ ఉన్నది. కొట్టుకొని పోయిండు. కాదు క్రేజ్ ఉన్నది. క్రేజ్ ఉంటే గిట్లా వాడాలి రా పోయి. ఇట్లా వాడితే ఫస్ట్ డే 100 కోట్లు వస్తాయి. మనం చూసిన ఎన్ని కోట్లు వస్తాయి నువ్వు చెప్పు. కొట్టు నాకు తెలియదు. అరే నువ్వు ఒకటి చెప్పువా, నంబర్ చెప్పువా. తెలియదంటే నాకు బడ్జెట్ ఎస్టిమేషన్ తెలియదు. సినిమా ఎట్లా అడుగుందో నా ఒపీనియన్ సినిమా గురించి కాదు. ఇప్పుడు ఈ సినిమా ప్రకారం, ఇప్పుడు మన ఆడియన్స్ ప్రకారం, రెగ్యులర్ ఆడియన్స్ ప్రకారం ఏంది ఎట్లా ఇది దసరా సీజన్ ఆ? తెలియదు. నాకు తెలియదు కానీ ఈజీగా సినిమా ఎట్లుందో మీరు చెప్తున్నారు. ఇంకా 300 కోట్లు వస్తాయి. సినిమా రివ్యూ చెప్తాం. మంచిగా ఉంది సినిమా. సినిమా వస్తున్నది. ఇవే 2-3 పార్లు వేసుకుంటే చాలు ఇక. తర్వాత బంద్ చేసుకుంటా యాక్టింగ్. లేకపోతే హరీష్ శంకర్ వస్తాడు. అరే అదొకటి ఉన్నదేమో, హరీష్ శంకర్ గారి కూడా ఉంది కదరా. వాడు ఖాళీ దొరికితే వాడు పట్టుకుంటాడు. లేకపోతే అన్నమయ్య అదేనా సినిమా తీసేది? పోలీసోడు, హరీష్ శంకర్, గణేష్ మాస్టర్. పోలీసోడు పోలీసుడే వాని సాద్ భగత్ సింగ్. వానికంటే వీడు 100 times బెటర్. వాడు ఏమన్నావు? ఏదో అన్నావు. నేనేమన్నా లేదు.
వదిలేరా నేను చెప్తే నువ్వేం చెప్తావురా అందరిది ఒకటే ఉంటుంది. ఏముండదు చెప్పు యావరేజ్ ఆన్సర్ ఒకటి ఉంటుంది. కానీ ఒకడు 10 ఇస్తాడు ఒకడు 5 ఇస్తాడు కదా. అన్ని కలిపి యావరేజ్ కన్నా యావరేజ్ 7 వస్తుంది. 10 5 యావరేజ్ అంటే మొత్తం అందరు రా ఎక్కువ మంది. ఐఎండిబిలో 4 వచ్చి 10 సెట్ అవుతుంది. ఇది ఏంది రేటింగ్ 2.7 సంథింగ్ 2.7 ఈ ఫిల్మీ సాగా వల్ల రివ్యూలు బాగా చూస్తాను. 7.5 రెగ్యులర్ ఫాలో అవుతావా లైక్ అర్థమైంది అయితే నేను తక్కువ చేసుకో. భగత్ సింగ్ అయిపోయిందా షూటింగ్? ఉస్తాద్ భగత్ సింగ్ పోవాలి అయిపోతుంది. ఇదేదో షూట్ ర్యాప్ అయింది. ఇది అదే అవెంజర్స్ షూటింగ్ అయిపోయింది. ర్యాప్ అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది. ఇంత ఫాస్ట్ ఉన్నాడు ప్రొడక్షన్, అంత ఫాస్ట్ అయిపోయిందా? నేను కూడా షాక్. ప్రీ ప్రొడక్షన్ వాళ్ళ షూటింగ్ ఏముంటుంది అంత గ్రాఫిక్స్ ఏంటి ఇప్పుడు స్టార్ట్ అయింది వాళ్ళ వర్క్. కరెక్టేరా ఉంటుంది కదా జరంతా ఏదన్నా. అన్ని ఇండోర్లో చేసుకుంటారు వాళ్ళదేముంటారు. వీళ్ళ లెక్క 6 సంవత్సరాలు వెయిట్ చేసేది ఉండే మనోడు. వాడి పేరు ఏం పేరు? క్రిష్. వాడు మధ్యలో ఇచ్చి పెట్టి వీక్తాడు చిలంగాడు. వాళ్ళంటే గ్యాప్ ఎంత వచ్చింది సాహోకి? దీనికి 6 years వచ్చింది. 6 అవుతుందా సాహో? మరి అన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తూనే ఉన్నాడు ఇంకా కూడా. మనం డిప్లొమాలో ఉన్నాం. వీళ్ళు అందరు చెడిపోతుర్రా. వీళ్ళు అందరినీ టాలీవుడ్ దించారు. సుజిత్ చెడిపోలే ఆడ. చెడిపోయాడు. చెడిపోలే. పవన్ కళ్యాణ్ చెడగొట్టాడు. స్టార్టింగ్ వాడు అనిపిస్తున్నాడు వాని ప్లాన్ వాడు ఉంది, వాడు ఎగ్జిక్యూట్ చేసుకుంటాడు మళ్ళా. అదే అదేదో నీకు అది వినబడుతుంది చూడరా. అది వినబడ్డది అంటే వేస్ట్ అన్నట్టు సినిమా. ఏది? వాడు వచ్చే 10 seconds 5 seconds ఉంది కదా సాగుకు సంబంధించి. అది వినబడ్డది అంటే వదులుతుంది అన్నట్టు. ఎవరికి? బయట మనకి అంటే సినిమా చూసినాక ఎందుకు వినబడదు? అది నీకు తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. ఎందుకులే మాట్లాడడం. మేము ఇంకా మెచ్యూర్ కాలేదు, ఇంకా టైం ఉంది. అంటే నాకే చెప్పొస్తలేదు, కన్వే చేస్తలేదు. మేము మెచ్యూర్ కావడానికి టైం పడుతుంది. నాకు కన్వే చేస్తలేదురా. తెలుస్తుంది కదా బయటకు వస్తుంది. బయటకు ఓజీ మంచిగానే ఉంది. ఓజీ బాగాలేదని చెప్పలేం కదా. అంతే. 5 out of 5 నేను ఇస్తాను, నువ్వు 2.7 అంటావు. మళ్ళీ బాగాలేదని చెప్పలే అంటావు. 2.7 అంటే ఏ సినిమాకి ఇస్తారా? అట్లా మంచి సినిమాకి ఇస్తారు 2.75 అంటే. ఇంకా 3 అంటే మంచి మస్తు సినిమా. ఇంకా ఇటు కాక కాని సినిమాకి 2.75 ఉంటుంది. లేదు, మంచిగా సినిమాకి 2.75 ఇస్తారు. అది మన సలార్ గుర్తుందా? 3 ఇచ్చావు, నేను దానికి 4 3 నార్మల్ సినిమా నీకు సలార్గా అర్థం కానీ నీకు 2 years పడుతుంది. నువ్వు ఇంకా మెచ్యూర్ కాలే. అరే సలార్ ఇప్పటికీ నిజం చెప్తున్నా మస్తు చాలా చూసిన రా. అది వాట్ ఈస్ 20 దాటొచ్చురా. అరే స్కూల్ పూర్వాడు ఎన్నిసార్లు చూస్తుంది రా భయ్. నేను మొగతీరా 100 సార్లు చూసిన చిన్నప్పుడు. సీడీ పెట్టాలి చూడాలి, అన్ని సార్లు చూసిన. మరి ఇంకా నాకు ఏ రోజు అర్థం కాలేదు. అది 100 మందిని చంపిగాని చావడం డైలాగ్ చెప్పటం అంతే. అవి డైలాగ్ లేదురా. అవన్నీ గంభీరాలా డైలాగ్ లేదు. అన్నీ ఆడోటి కొడుతూనే ఉంది. వీడు తూడు పెట్టిండా అని. నీకు హరిహర వీరమల్లు 10 షోలు వేయాలి. అప్పుడు ఓజీ వాల్యూ తెలుస్తుంది. ఓజీ మంచిగా ఉందరా. చూడండి అందరూ అంతేనా? నా కుటుంబం పరిహారంగా వెళ్ళి చూడండి. సో అంతే. ఓజీ అయితే మంచిగుంది. ఇలాంటి సినిమాలు పైరసీ సినిమాలు ఏం చేయలేవు. ఓకే కానీ సో ఓజీ అయిపోయింది, మంచిగా ఉంది. సో ఈ బ్లాగ్ ఎక్కడితో ఎండ్ అయిపోతుంది. నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కలెక్షన్? నేను ఎత్తిగారా 300 వస్తాయి. ఏం 300 షేర్ అగ్రాసా? గ్రాస్ ఎన్ని రోజుల వల్ల? 4 days 5 days. రేపే 300 కొడతారు. లేదు 300కి అయిపోతుంది అంతే. షేర్ అగ్రాసా నువ్వు చెప్పేది? షేర్ కాదు గ్రాసే. గ్రాస్ రేపే 300 అవుతారా? 250
500 3 500 మార్కులు దాటుతుంది. అంత బడ్జెట్కి రివ్యూకి ఒకవేళ బడ్జెట్ నిజంగానే క్రాస్ అయినా కానీ రివ్యూ మాత్రం తప్ప బ్రో. సో నా ఒపీనియన్ మాత్రం తప్పనదు. నా 2.75 ఓకే ఓకే కానీ 3 కాదు, నేను మళ్ళీ చూస్తే చెప్తా 3 కాదు 2.75. 300 దాటుతుంది అది అంతే. ఏ లేదు 500 దాటుతుంది. రేటింగ్ అంటే బడ్జెట్ అంతేరా. మావాడు రేటింగ్ అంటే జాన్ గడు 500 అంటుండు, 500 ఈయన 250 అంటుండు, నేను 300 అంటున్నా. సో 300 దాటుతుంది, మనం చెప్పింది రైట్ అవుతుంది. సో అంతే బై. అరే మీరు దేవరాకి 400 దాటుతారు నేను చెప్పినారా? ఎక్కడ అయిపోతున్నారు మీరు? ఉస్తాద్ భగత్ సింగ్ పోదాం. నేను 500 అన్న నమ్మతలేదా మీరు? అంతే తీరా 300 దాటుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ పోదాం. సో ఇప్పుడైతే మీకు పవన్ కళ్యాణ్ చెప్తావా, డైలాగ్ చెప్తావా? వాషి ఓ వాషి సబ్స్క్రైబ్ ఓ వాషి.